స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు శనివారం మార్కెట్ అయితే లేదు, కానీ కంపెనీలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ముందుగా హిందుస్థాన్ ఫుడ్స్ అనేది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎందుకంటే చాలా ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని కంపెనీల దగ్గర సఫిషియెంట్ గా ఉండకపోవచ్చు. అందుకనే వాళ్ళ యొక్క బ్రాండ్ పేరు మీద వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్, వాళ్ళకి సంబంధించిన పర్టికులర్ ఫార్ములాస్ ఈ కంపెనీకి ఇచ్చి కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చేందుకు కాంట్రాక్ట్ పద్ధతి మీద ఆర్డర్లు తీసుకుని సప్లై చేసే బిజినెస్ లో ఉంది హిందుస్థాన్ ఫుడ్స్. అయితే ఈ బిజినెస్ సవ్యంగా చేస్తూ కంపెనీ మార్కెట్ లో ఈ చెప్పులు కాకుండా షూస్ తయారు చేయాలి, షూస్ కి మంచి డిమాండ్ పొటెన్షియల్ ఉంది అని గమనించి ఎప్పటి నుంచో కంపెనీ ఆ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక 100 కోట్ల దాకా పెట్టుబడి పెట్టాలి అని కంపెనీ ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం రీసెంట్ గా హర్యానాలో ఎగ్జిస్టింగ్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ ని 30.72 crores కి కొనుగోలు చేసినట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం స్టాకు నిన్న ఒక 2% పెరిగి 560 రూపాయల దగ్గరలో ట్రేడ్ అవుతుంది. హిందుస్థాన్ ఫుడ్స్. పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇండస్ట్రియల్ సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీకి ఇప్పుడు కొత్తగా 2 ఆర్డర్లు రావడం జరిగింది. 2 ఆర్డర్ల యొక్క విలువ 2192 కోట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీంట్లో ఒకటి మీనాక్షి ఎనర్జీ నుంచి 674 కోట్ల 80 లక్షలు ఆర్డర్ రాగా, జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టరేట్ నుంచి 1517.6 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. చాలా మంచి పెద్ద ఆర్డర్ ని సంపాదించింది పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్. దీంతో నిన్న స్టాక్ 4% పెరిగి 4290 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. టెక్నో ఎలక్ట్రిక్ ఈ కంపెనీ 1700 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించింది. ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్లు కూడా టేకప్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ వచ్చిన ఆర్డర్ అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్ సంబంధించి ఈ ఆర్డర్ వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ స్టాక్ నిన్న ఇంట్రాడేలో 3% పెరిగి చివరికి 807 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. టెక్నో ఎలక్ట్రిక్. సాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ ఈ కంపెనీ కర్ణాటక బ్యాంక్ తో ఒక టైప్ కుదుర్చుకుంది. దీనికోసం అంటే మైక్రో ఫైనాన్స్ లోన్స్ బిజినెస్ లో ఉన్న ఈ సాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ కంపెనీ లోన్స్ డిస్ట్రిబ్యూషన్, లోన్స్ ఇచ్చే విషయంలో కర్ణాటక బ్యాంక్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఈ మైక్రో ఫైనాన్స్ ఫీల్డ్ లో ఉన్న ఈ సాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ లోన్స్ రికవరీ చేసే వర్క్ లో కూడా ఉంది. ఒక సర్వీస్ ప్రొవైడర్ గా కూడా పనిచేస్తుంది ఈ కంపెనీ. అంటే లోన్స్ ని బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, అవి రికవరీ చేసే బాధ్యత కూడా తీసుకుంటది ఈ సాటిన్ క్రెడిట్ కేర్. సో ఈ జాయింట్ ఒప్పందం వల్ల 2 కంపెనీలు కూడా లాభాల్లో ముగిసింది. నిన్న సాటిన్ క్రెడిట్ కేర్ కంపెనీ అయితే 241 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే, కర్ణాటక బ్యాంకు 234 రూపాయల దగ్గరలో ట్రేడ్ అవుతుంది. శక్తి పంప్స్ ఈ కంపెనీ గతంలో కుసుమ్ అని గవర్నమెంట్ స్కీమ్ కింద ఒక మంచి ఆర్డర్ సంపాదించింది గతంలో. ఇప్పుడు ఇది 2వ ఆర్డర్ గా చెప్తుంది కంపెనీ. 258 కోట్లు విలువ గల ఆర్డర్ ని సంపాదించింది. ఈ ఆర్డర్ హర్యానా రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుండి సంపాదించింది. ఈ ఆర్డర్ నిమిత్తం 6408 పంప్స్ సప్లై చేయవలసిందిగా ఈ ఆర్డర్ వచ్చింది. ఇంట్రాడేలో నిన్న 9% పెరిగిన శక్తి పంప్స్ చివరికి క్లోజింగ్ టైం కి 4% ప్రాఫిట్ లో 1041 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇక రీసెంట్ గా ఐపీఓకి వచ్చి నిన్న లిస్ట్ అయిన ఇన్నోవా క్యాప్ ట్యాబ్ కంపెనీ ఒక మంచి లిస్టింగ్ ని, ఒక మంచి రిటర్న్స్ ని కూడా ఇన్వెస్టర్ కి అందించింది. ఈ క్యాప్ ట్యాబ్ అంటే క్యాప్సిల్స్ అండ్ టాబ్లెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫార్మాకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గా ఉన్న కంపెనీ. ఇది ఐపీఓలో ఇన్వెస్టర్లకి అలాట్ చేసిన ప్రైస్ 448 రూపాయలు ఉంటే, నిన్న లిస్టింగ్ రోజు ఓపెన్ అవటమే 452 రూపాయల్లో ఓపెన్ అయింది. ఒక టైంలో 542 రూపాయల 50 పైసల దాకా పెరిగి చివరికి క్లోజింగ్ టైం కి 542 రూపాయల 50 పైసలు. అంటే ఎంత హై పెరిగిందో అక్కడే క్లోజ్ అయిపోయింది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైం అంటే 3:30 టైం వరకు. అంటే నిన్న 20% స్టాక్ పెరిగింది ఇన్నోవా క్యాప్ ట్యాబ్. ఇది ఒక మంచి లిస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ కంపెనీ పారాదీప్ ఫాస్ఫేట్స్. ఈ కంపెనీ గోవాలో కంపెనీకి ఉన్న ప్లాంట్ లో యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్ ఎనర్జీ సేవింగ్ మోడిఫికేషన్ వర్క్ కోసం ఈ సంవత్సరం నవంబర్ 6వ తేదీన ప్లాంట్ ని షట్ డౌన్ చేసినట్టు గతంలో అప్డేట్ చేసింది కంపెనీ. అయితే ఈ వర్క్ అంతా అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఈ యొక్క ప్లాంట్ అమోనియా రెఫ్రిజిరెంట్ కంప్రెషన్ లో లీక్ అవడం వల్ల ఈ ప్లాంట్ ఆపరేషన్ అనేది కంప్లీట్ కాలేదు. ఆ వర్క్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్లాంట్ ని అప్ చేయడానికి స్టార్ట్
స్టార్ట్ చేయడానికి మరికొంత సమయం పట్టొచ్చు అనేది కంపెనీ ఎక్స్చేంజ్ కి అప్డేట్ చేసింది. ఈ అమోనియా రిఫ్రిజిరేటర్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న ఏసీలు అంటే గ్యాస్ R22, R32, 410 అని ఇలాంటి గ్యాస్లు ఫిల్ చేస్తుంటాం. ఈ జనరల్ గా మనకి కూల్ రూమ్లు వాటికి సంబంధించిన కూలింగ్ లో అమోనియా ప్లాంట్స్ ని వాడతారు. అలాగే ఈ పెద్ద ఇండస్ట్రియల్ ప్లాంట్ కాబట్టి అమోనియా ప్లాంట్ లో ఈ అమోనియా లీక్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం 68 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పారాదీప్ ఫాస్ఫేట్స్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆదిత్య బిర్లాకి చెందిన ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాడొక కెమికల్ డివిజన్ లో సంబంధించిన ప్రొడక్ట్ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ ఎపాక్సీ రెజిన్స్ అండ్ ఫార్ములేషన్. ఈ ప్రొడక్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్ గా చెప్తుంది కంపెనీ. ఈ ప్రొడక్ట్ గతంలో ఇప్పటి వరకు 1,23,000 టన్స్ పర్ యానం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది కంపెనీకి. మరో 1,23,000 టన్నులు ప్రొడక్షన్ ని పెంచుకునే విధంగా గుజరాత్ లో విలాయత్ జిల్లాలో మరో ప్లాంట్ ని ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా కమిషనింగ్ చేసి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. అంతేకాకుండా ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సంబంధించి మరొక అప్డేషన్ ఏంటంటే కంపెనీ రైట్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ ని మొబిలైజ్ చేయాలని దానికి సంబంధించి బోర్డు సమావేశం నెక్స్ట్ మంత్ January 4th బోర్డు మీటింగ్ కండక్ట్ చేయబోతున్నట్టుగా కూడా అప్డేట్ చేస్తుంది. ఇవ్వండి ఈ రోజు విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.